ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. సీఎం రేవంత్ రెడ్డి పదవిపై షాక్, హైకమాండ్ సంచలన నిర్ణయం అంటూ వార్తలు కూడా వస్తున్నాయండి. కొత్త చిక్కులు, ఆ వివరాలు అన్నది వీడియో రూపంలో తెలుసుకుందాం. ఇప్పుడు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి, దయచేసి ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇన్ఫర్మేషన్ చాలా మందికి మనం రీచ్ చేసిన వారు అవుతాం. హరీష్ రావు ఏదైతే గజ్వెల్లో ఒకసారిగా గెలిస్తే ఒక్కసారి గెలవరన్న సెంటిమెంట్ పోయి 3 సార్లు కేసీఆర్ గెలిచాడు. అయితే సీఎం రేవంత్ రెడ్డిగా తాజాగా దావోస్ వెళ్ళారు. కేసీఆర్ దావోస్కు వెళ్తే డబ్బులు దండగా అన్నారు. ఇప్పుడు మీరు ఎందుకు వెళ్ళారో చెప్పాలి. బీజేపీతో కొట్లాడతామని అన్నారు, మీరు ఎక్కడ కొట్లాడారు? బీజేపీ బండి సంజయ్, రఘునందన్ రావు, అరవింద్, ఈటల రాజేందర్ ఓడిపోవడానికి కారణం బీఆర్ఎస్ పార్టీ అన్నారు. అయితే అదానీ అవినీతి వెనుక ప్రధాని ఉన్నాడని రాహుల్ అంటే రేవంత్ రెడ్డికి వెళ్ళి కౌగిలించుకుంటాడు. ఎవరు కరెక్ట్ అర్థం కావడం లేదన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలకు నేను ఎప్పుడు అండగా ఉంటా, ఏ కార్యకర్తలకు ఇబ్బందులు వచ్చినా, ఏ కేసులు అయినా నేను మీకు అండగా ఉంటా, ఎప్పుడైనా నాకు మీరు ఫోన్ చేయవచ్చు. ఇక తెలంగాణలో మరోసారి సీఎం రేవంత్ రెడ్డి దావోస్ వెళ్ళి అదాన్ని కౌగిలించుకున్నట్లు వార్తలు సోషల్ మీడియాలో రావడం. మరోసారి దీనిపైన కాంగ్రెస్ ఏఐసిసి కూడా ఇబ్బంది, ఏదైతే ఇలా చేయడం సరికాదని, ఎన్నికల వేళ ఎన్నికలు సమాయత్తం అవుతున్న వేళ ఇలా చేయడం కరెక్ట్ కాదని సీఎం మరి గట్టి వార్నింగ్ ఇవ్వనున్నారా? మరి మొత్తానికైతే సీఎంకు మరోసారి ఇలాంటి చిక్కుముళ్ళు అయితే మరోసారి వస్తున్నాయంటూ వార్తలు కూడా వస్తున్నాయండి. ఇట్లాంటి లేటెస్ట్ అప్డేట్స్ మొత్తానికి వీడియో రూపంలో నేను ఎప్పటికప్పుడు తెలియజేస్తాను. అందరూ లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.